అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి ఒక వివరణ ఇస్తూ ఒక లేఖ రాయటం మనం చూసాం. సో ఆ రోజు జరిగింది ఇది, అసలు అక్కడ జరిగింది ఇది. సో బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటంతో నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది, నేను దీనికి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది. సో నేను సాధారణంగా వీటిని పట్టించుకునేటువంటి వ్యక్తిని కాదు, అందరినీ కలుపుకుపోతాను, మర్యాదగా ఉంటాను. ఆయన చెప్పాల్సినటువంటి వివరణ అంతా ఆయన చెప్పేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక అర్థం కానటువంటి ఒక అంశం ఏంటి అంటే, యాక్చువల్గా చిరంజీవిని ఎవరైనా సరే ఒక మాట అట్లా అన్నా కానీ వెంటనే రియాక్ట్ అయిపోయేటువంటి నాగబాబు ఇప్పటి వరకు అసలు స్పందన లేదు. అలాగే డిప్యూటీ సీఎంగా కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాని గురించి అసలు ఊసే లేదు. సో ఆ సందర్భంలో ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోక అసెంబ్లీలో లేరనుకోండి, అది వేరే విషయం, పక్కన పెట్టేద్దాం. కనీసం చిరంజీవి రెస్పాండ్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. సో ఇప్పటి వరకు అయితే అటు నాగబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరూ కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఎందుకు వీళ్ళిద్దరూ స్పందించలేదు అని చెప్పి ప్రశ్నించాల్సి వస్తుంది అంటే, ఇదే అంశం మీద ఎన్నికలకు ముందు వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అవమానించారని, ఇంటికి వస్తే కనీస కారు గేటు బయట ఉంచి నడిపించారని, అద్దని ఇదని ఎన్నో రకాలు మాట్లాడటం జరిగింది. మరి అసలు అలాంటివి ఏమీ జరగలేదు, మాకు ఎంతో మర్యాద ఇచ్చాడు ఆయన, సో మాకు ఆయన పిలిస్తేనే మేము వెళ్ళాము అని చెప్పి చిరంజీవి గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పుడు. కాకపోతే ఇంకొక విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, గతంలో ఇదే అంశం మీద పలుసార్లు ప్రస్తుత కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి నేతలు దీని మీద విమర్శలు చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎందుకు స్పందించి ఈ నిజాలు చెప్పలేదు? ఆ రోజు మాకు అక్కడ అవమానం ఏం జరగలేదు, మాకంతా బాగానే జరిగింది, ఏ ప్రాబ్లము లేదు, చక్కగా రిసీవ్ చేసుకున్నారు, మా విజ్ఞప్తులు చెప్పాం, వాళ్ళు స్వీకరించారు, రాసుకున్నారు, చేస్తామన్నారు అని చెప్పి ఇవన్నీ ఆ రోజు ఎందుకు ఆయన మాట్లాడలేదు? జనసేన నేతలే చిరంజీవిని అవమానించారు అని చెప్పినప్పుడు, లేదు అలాంటిది ఏం జరగలేదని చిరంజీవి గారు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు ఎందుకు ఈ లెటర్ రిలీజ్ చేయలేకపోయారు? ఈ రోజు ఎందుకు రిలీజ్ చేశారు? అసలు దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా అలాంటిది ఏం జరిగి ఉండకపోతే ఆ రోజు చెప్పు ఉండొచ్చు కదా. సొంత మీ తమ్ముడే ఈ విధంగా విమర్శించిన రోజుని, లేదు లేదు పవన్ కళ్యాణ్ అది జరగలేదు, జరిగింది ఇది అని చెప్పి ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు మీ అభిమానులకి ఎందుకు చెప్పలేకపోయారు? ఈ రోజు స్పెషల్గా తీసుకొచ్చి వ్యంగ్యంగా మాట్లాడినందువల్ల నేను ఇది రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఇది జరిగింది, అది జరిగింది. ఆ రోజు చెప్పినప్పుడు ఈ రోజు చెప్పకుండా ఉంటే అయిపోయేది కదా. ఈ రోజు ఏదో నిజాలు చెప్పేస్తున్నట్టు ఈ రోజు చెప్పడం ఎందుకు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజు ఎందుకు మాట్లాడారు? మిగిలినటువంటి ఇద్దరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది వాళ్ళకే తెలియాలి.